హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ సోమ్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్న సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి వెనీలా స్పాంజ్ కేక్ అనమాట. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకుందాము. ఇందులోకి నేను ఒక 3 ఎగ్స్ని యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే 2 అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ 3 యాడ్ చేస్తే కొంచెం మనకి ఎక్కువ సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది. సో దానికోసం నేను ఇక్కడ ఒక 3 ఎగ్స్ని యాడ్ చేశాను. దీన్ని మనం విస్కర్తో కానీ లేదా ఇలా బీటర్తో అయినా ఇలా మంచిగా విస్క్ చేసుకోవాలండి. మనకిది కలర్ కొంచెం లైట్గా వైట్ కలర్లోకి టర్న్ అయ్యే వరకు ఇలా మనం బీట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనకి కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి నేను 1 కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ పౌడర్ అయితే మనకి త్వరగా మెల్ట్ అవుతుంది కాబట్టి నేను షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ దీన్ని మంచిగా బీట్ చేసుకోవాలండి. సో ఇదంతా ఇక్కడ ఇలా మంచిగా కలిసేలాగా మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. మనం ఇక్కడ వెనిలా కేక్ చేస్తున్నాం కాబట్టి దీనిలో నేను వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మంచిగా కలిసేలాగా ఇలా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1/2 కప్పు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఫ్లేవర్లెస్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా మంచిగా కలిసేలాగా ఇలా మనం మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించుకుందామండి. నేను ఇక్కడ 1 కప్పు మైదా పిండి యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసి ఇదంతా మంచిగా ఇలా జల్లించేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా జల్లించుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని ఇందులో యాడ్ చేసుకొని స్పాచులాతో ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇదంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎక్కడ ఉండలు గడ్డలు కట్టకుండా ఇలా దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1 టీ స్పూన్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా ఇలా మంచిగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చింది. సో ఈ విధంగా వచ్చేలాగా మొత్తం మనం మిక్స్ చేసుకుందాము. మనం ఏ బౌల్లోకి అయితే కేక్ని చేస్తున్నామో దానికి ఆయిల్ గ్రీస్ చేసేసుకొని ఇలా బటర్ పేపర్ని యాడ్ చేసుకొని దానిపైన కూడా ఆయిల్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. దీన్ని నేను ఇక్కడ ఓవెన్లో చేస్తున్నానండి. ఇది ప్రీ హీట్ చేసుకున్నాను 180 డిగ్రీస్ దగ్గర అండ్ అలాగే ఒక 30 మినిట్స్ అలా బేక్ చేసుకున్నాను. చూసారు కదా, ఎంతో సింపుల్ అయిన టేస్టీ వెనిలా స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది. ఇదైతే చాలా అంటే చాలా బాగుందండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.